జాతీయ స్థాయిలో నదుల అనుసంధాన ప్రక్రియకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని, కానీ గోదావరి జలాల్లో తమ వాటా సంగతి తేల్చాకే గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు వెళ్లాలి అని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేయనుంది. అలాగే తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి కావేరీకి గోదావరి జలాలను తరలించేందుకు అంగీకరించేది లేదు అని తేల్చి చెప్పనుంది. పోలవరం ప్రాజెక్టు కుడికాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించి బనకచెర్ల వరకు తీసుకువెళ్లి అక్కడి నుంచి కావేరీకి తరలించాలి అన్న తన ప్రతిపాదనను ఆమోదించాలని కోరనుంది. నదుల అనుసంధాన పథకంపై కేంద్ర జల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన రేపు రాష్ట్రాలతో కేంద్రం సమావేశమవుతోంది. ఈ భేటీకి ఏపీ ప్రభుత్వ సలహాదారు ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు వర్చువల్ గా హాజరు కానున్నారు. నదుల అనుసంధాన ప్రక్రియ చేపట్టే ముందు 3 ప్రధాన అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతో ఇప్పటికీ స్పష్టం కాలేదు. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ తక్షణమే స్పష్టత ఇవ్వాలి. పైపై లెక్కలు వేసి బేసిన్ వారీగా గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్కు ఎన్ని జలాలు నికరంగా వస్తాయో చెప్పకుండా నదుల అనుసంధానము అంటే అంగీకరించేందుకు సిద్ధంగా లేమని అధికారులు తేల్చి చెప్పారు.